నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? ఎండ బాగా కొడుతుంది కదా, అవునా? ఈ ఎండలో ఒక మంచి చల్లని మాట చెప్పనా మీ అందరికి? చెప్పనా? రేపు పొద్దున్న అంటే రేపు సోమవారం రోజు జరిగే ఓట్ల పండుగలో అనితమ్మ తెలుసుగా అందరికి, అనితమ్మ గెలవబోతోంది. ఎలా గెలవబోతోంది? మీ అందరూ పొద్దున్నే, ఇప్పుడు ఎలా అయితే పొద్దున్నే 4 గంటలకు లేచి సద్దుమూట కట్టుకొని వచ్చి మేము ఇక్కడ పనులు చేసుకుంటున్నాం అంటున్నారు కదా, అలానే ఆ రోజు కూడా పొద్దున్నే లేచి దబదబా అందరికి ఏం వండాలో వండేసి అలా పక్కన పెట్టేసి పొద్దున్న 7ంటికి వెళ్ళి పోలింగ్ బూతుల దగ్గర నిలబడి దబా 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 ఓట్లు వేసేసి అనితమ్మ గెలుపు మీ చేతులతో మీరు ఆ రోజున చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయాలో అది కూడా చెప్పనా? మీకు తెలుసు, మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని కూర్చున్నారు. ఆ పెద్ద ఏముంది తినేది, ఆమె ఇందాకే అంది ఏముంది తినేది, ఆమెకే వేయాలి ఓటు, మాకు తెలుసు కదా, మళ్ళీ ఏముంది తినేది అంటున్నాం. అప్పటి నుంచి అదే మాట అంట. నేను ఎందుకంటున్నా అంటే, మీ నియోజకవర్గంలో మీ దగ్గర 2014 నుంచి 2019 వరకు, అంటే ఎప్పుడంటే అనితమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారో అప్పుడే రోడ్లు పడ్డా ఏం పడ్డా, ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఏమన్నా నీళ్లకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వచ్చినా ఏదొచ్చినా అనితమ్మ చేసినప్పుడే వచ్చాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా వచ్చాయా అని చెప్పి నేను పోనీ హైదరాబాద్ నుంచి వచ్చా కదా, పోనీ ఎక్కడన్నా ఎతుకుదామని చెప్పి 2 రోజుల నుంచి ఎతుకుతున్నా. ఎక్కడ అసలు ఈ మహానుభావుడు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన ఏమన్నా చేశాడా, 1 కిలోమీటర్ అన్నా ఎక్కడన్నా రోడ్ వేసాడా, ఏమన్నా చేశాడని ఎతికితే ఏమీ కనపడలా నాకు. ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఆ రోజున అనితమ్మ చేసిందే అని చెప్తున్నారు. అలానే ఇంకో విషయం చెప్తా మీకు, ఇక్కడ మీకు పనిచేసి దాంతో పాటుగా 5 సంవత్సరాల్లో మీలాంటి ఆడబిడ్డలకి ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏ ఆడబిడ్డకి రాష్ట్రం మొత్తం మీద ఏ ఆడబిడ్డకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే పరిగెత్తుకుంటూ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి అనితమ్మ. సో రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ రోజున మీకు ఏదన్నా కష్టం వస్తే మీతో ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదా. అలాంటి వ్యక్తినే కదా మనం ఎన్నుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నా, ఎమ్మెల్యేగా మాత్రమే కాదు, రేపు పొద్దున మీరు మంచిగా గెలిపించుకుంటే మంచి మెజారిటీ, గెలుపు ఎలాగో గెలిపించుకుంటున్నారు మీరు, కాకపోతే మెజారిటీ ఎక్కువగా రావాలి. మెజారిటీ ఎక్కువగా వస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఒక మంచి వ్యక్తిని మనం మంచి మెజారిటీ తోటి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించుకుంటాం. గట్టిగా మాట్లాడుతుంది. ఈ 5 సంవత్సరాలు ఒక్కొక్కరిని రఫ్ ఆడించింది అక్కడ, తెలుసా మీకు? చూసారుగా. మరి అలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న మీకు అండగా తనే నిలబడుతుంది. కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించుకుంటే రేపు మినిస్టర్ గా మీ దగ్గరకు వస్తుంది. మీ సాధక బాధకాలన్నీ తెలుసుకొని ఇంకా ముందరికి వెళ్తుంది. ఇంకొక విషయం చెప్తున్నా అమ్మ, మరి మీరు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చారు అనితమ్మ గారి కోసం అన్నారు. ఇందాక మా అన్నయ్య చెప్పారు. నేను ఒక విషయం చెప్పనా, నేనే కాదు, హైదరాబాద్ నుంచే కాదు, బెంగళూరు, చెన్నై, ఇంకెక్కడెక్కడెక్కడి నుంచో కూడా అందరూ కూడా వచ్చి అనితమ్మ గెలుపు కోసం మేము ఏం చెయ్యాలా అని చెప్పి అడుగుతా ఉన్నారు. నేనన్నాను, మనం వెళ్ళని అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే దగ్గరుండి మంచిగా మంచి నంబర్ తోటి ఆవిడ గెలిపించుకుంటున్నారు, వాళ్ళకి ఆవిడకి రావాలని చెప్పి చాలా బలంగా ఉందని చెప్పి చెప్తున్నా. ఇవాళ మీరు ఎలాగైతే పొద్దున్న 4ంటికి లేచి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారో, ఈ మిగతా 2-3 రోజులు కూడా ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఊళ్ళోకి వెళ్ళినా, ఎవరితో ఉన్నా మాట్లాడినా, మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు కదా వేరే మండలాల్లో వేరే గ్రామాల్లో, వాళ్ళందరితోటి ఫోన్లు మాట్లాడతారుగా. ఇంక పని అయిపోతే ఇంటికి వెళ్ళి ఫోన్లేగా మాట్లాడేది మనం, అవునా? అంతేగా, ఫోన్లు పెట్టుకోవాలా, మాట్లాడాలా. సో ఆ ఫోన్ మాట్లాడినప్పుడు అందరికీ మనం ఒకటే చెప్పాలి, మన గుర్తు సైకిల్ గుర్తు, మన ఎమ్మెల్యే అనితమ్మ. ఇదే మాట చెప్పి అందరితోటి కూడా ఓటు వేయించాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. ఇందాక అన్నగారు ఇంకో మాట చెప్పారు, వాళ్ళు చెప్తే ఒక్కళ్ళే వేస్తారట, మనం చెప్తే ఎంతమంది వేస్తారు? 10 మందేనా? ఇంకా ఎక్కువ వేస్తారు, అవునా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10-20 మందికి చెప్తే బ్రహ్మాండంగా ఇంకా ఇంకా ఎక్కువ ఓట్లు పడతాయి. ఇంకోటి, ఒక్క ఓటు కూడా ఎక్కడికి పక్కకి వెళ్ళకూడదు, ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్ళకూడదు. అనితమ్మని ఎన్ని మాటలు అన్నారో, అనితమ్మని ఎంత అవమానించారో, ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో నేను దగ్గరుండి చూసిన దాన్ని. అందుకే చెప్తున్నా, మీ ఆడబిడ్డ, మీ ఆడపిల్ల, మీకోసం కష్టపడేటువంటి వ్యక్తిని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలి. ఎవరైతే ఆమెను అవమానించారో వాళ్ళందరికీ బుద్ధొచ్చే రీతిలో మీరు గెలిపించుకోవాలి. మీ ఆడబిడ్డని మీరే గెలిపించుకోవాలి. మేమందరం ఎంత చెప్పినా అది పక్క రాష్ట్రాల నుంచి వచ్చి చెప్పామో లేకపోతే పక్క జిల్లాల నుంచి చెప్పిన వాళ్ళంగా అవుతాం. మీరే దగ్గరుండి గెలిపించుకోవాలి. బాధ్యత మీదే. మీ ఊర్లు బాగుపడాలన్నా, నియోజకవర్గం బాగుపడాలన్నా
అనితమ్మే రేపు పొద్దున ఎమ్మెల్యేగా రావాలి. దాంతో పాటుగా అనితమ్మ వస్తే ఏం జరుగుతుంది అని అంటే కూటమి ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వస్తాయి. ఇప్పుడు ఆ పెద్దమ్మ ఉంది, పెన్షన్ రావాలి అంటే 2 నెలల నుంచి ఎలా తిప్పుతున్నారు చూస్తున్నాం కదా మనం. అవునా? చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. ఆయన వచ్చిన మరుక్షణం నుంచే 4,000 రూపాయలు అంటే ఈ ఏప్రిల్, మే నెలలతో సహా కలిపి 4,000 ప్రతి నెలకి పెన్షన్ ఇస్తామన్నారు. అలానే ప్రతి ఆడపిల్లకి, మహిళకి 1,500 రూపాయలు నెలకిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చదువుకోవడానికి ఇస్తా ఉన్నారు. గ్యాస్ బండలు ఒక 3 ఇస్తున్నారు. ఇవన్నీ రావాలంటే మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి కదా, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి కదా. సో మీరు రేపు పొద్దున 2 బటన్లు నొక్కాలి. ఒకటేమో కమలం పువ్వు గుర్తు మీద, రెండోదేమో అనితమ్మ కోసం సైకిల్ గుర్తు మీద. మనం ఏదైతే రేపు పొద్దున మే 13న జరిగే ఎన్నికల్లో మొదటి ఓటు కమలం పువ్వు గుర్తు మీద, రెండో ఓటు అనితమ్మ గుర్తు సైకిల్ గుర్తు మీద. బండ గుర్తులు పెట్టుకోండి. ఇవి ఇంకే గుర్తు లేదు మనకి. మొదటిది కమలం, రెండోది సైకిల్. ఈ రెండింటిని గుర్తు పెట్టుకొని గట్టిగా గుద్దండి. అర్థమైందా? ఇక్కడ ఇంత గట్టిగా పనులు చేస్తున్నారు కదా, రేపు పొద్దున గుద్దితే ఆ గుద్దుడికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పారిపోవాలి. ఆడబిడ్డలో ఉసురు తగిలింది నాకు అని అనుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లల్ని అంత హింసించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే మళ్ళీ చెప్తున్నా, పెద్దమ్మ నీకే చెప్తున్నా, రోజు 10 మందికి చెప్పాలి. నువ్వు ఏమయ్యా సైకిల్ గుర్తు ఓటేస్తున్నావా లేదా అని 10 మందిని నువ్వే అడగాలి. అర్థమైందా అందరికి? ఏమ్మా, గుర్తు సైకిల్. అవునా? నంబర్ 1 మొదటిదే. మీరు ఆ బ్యాలెట్ పేపర్ పట్టుకోగానే పైనే అనితమ్మది కనపడుతుంది మనకి. పైనే మొట్టమొదటిదే సైకిల్ గుర్తే కనపడుతుంది. అలా మొట్టమొదటి స్థానంలో అనితమ్మని పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, కమలం పువ్వు గుర్తు, సైకిల్ గుర్తు. ఎంపీ మనదే, ఎమ్మెల్యే మన వాళ్ళే. అలా చేసుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చూసుకుందాం. మన ఎమ్మెల్యేగా నిజంగా రేపు పొద్దున కాబోయే మినిస్టర్ గా అనితమ్మ గారిని మనందరం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నా మాటలు ఇంత ప్రశాంతంగా, ఇంత ఇదిగా మీరు అందరూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గుర్తులు మాత్రం మర్చిపోవద్దు. గట్టిగా గుద్దాలి. ఎవరైతే ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాడు కదా, వాళ్ళకి పిడి గుద్దులు మీరు గుద్దాలి రేపు పొద్దున ఓట్లేసి. మరి అర్థమైందా? జై తెలుగుదేశం.